మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని సలనూతల గ్రామంలో 100 వైసీపీ కుటుంబాలు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పాలన, మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యదక్షత చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారికి పార్టీకి అండగా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంత గుర్తింపు వస్తుందా అనేటువంటి ఆనందం ఈ రోజు నుంచే పొందుతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మన గ్రామాల మధ్యన ఏ రకంగా చిచ్చు పెట్టారు, కులాల మధ్యన ఏ రకంగా చిచ్చు పెట్టారు, ఏ కులం ఆ కులం అని చెప్పి వాడు రావద్దు వీడు రావద్దు, వాడు ఉండకూడదు వీడు ఉండకూడదు అని చెప్పి లబ్ధి పొందినటువంటి కొద్ది మంది తప్పనిచ్చి మిగిలిన వాళ్ళందరూ అణగారిపోయారు, అట్టడుగున పాతాళానికి అధస్తొక్కబడ్డారు. కానీ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశీస్సులతోటి, ఏ నమ్మకంతో పార్టీని స్థాపించాడో గాని 44 సంవత్సరాలుగా ఈ పార్టీ నిర్విరామంగా కొనసాగుతూ ఈ రోజు పేదవాడికి అందరికి కూడా చేదోడు వాదోడుగా నిలబడి నేనున్నాననేటువంటి భరోసాను కల్పించే స్థాయికి ఈ రోజు ఈ పార్టీ ఎదిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇది బీసీల పార్టీ. ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ ముందుకొచ్చినటువంటి పార్టీ. ఈ రోజు ఆ బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు కూడా ఈ పార్టీ అయితేనే మనకు న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందని ఈ రోజు ముందుకొచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా మీ అందరినీ కొనియాడుతా ఉన్నా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్